గింజలు అన్నిటికీ ప్రత్యేక గుణాలుంటాయి. మనిషి మనుగడకు అవసరమైన అన్ని రకాల పోషకాలు అందించడమే కాదు, అన్ని అనారోగ్యాలకు తగిన ఔషధాలు సైతం ఈ న్యాచురల్ పదార్థాల్లో ఉన్నాయి. ఇక పండ్లలో అరటి పండుకున్న ప్రత్యేకతను మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరటి పండు అంటే ఇష్టపడిన వారు దాదాపుగా ఉండరు. అరటి పళ్ళ వల్ల మనకి ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మన శరీరానికి పోషకాలు అందడమే కాదు, అనారోగ్యాలు కూడా దూరం అవుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. ఇంకా అనేక లాభాలు కూడా ఉంటాయి. అయితే కేవలం అరటి పండే కాదు, ఆ చెట్టుకు చెందిన పువ్వుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నాయి. అరటి పండులాగే అరటి పువ్వును కూడా మనం తినొచ్చు. దీంతో అరటి పండు ద్వారా లభించినట్టే మనకు మరిన్ని పోషకాలు అరటి పువ్వు ద్వారా లభిస్తాయి. అయితే అరటి పువ్వును డైరెక్ట్గా తినకూడదు, కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకి పోషకాలు కూడా లభిస్తాయి. అరటి పువ్వు వల్ల మనకు కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పువ్వు వల్ల జీర్ణక్రియ తేలికవుతుంది, తద్వారా సుఖ విరోచనం కలుగుతుంది. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇక ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఆడవారిలో నెలసరి సమయంలో కలిగే అధిక రక్తస్రావం అరికట్టడానికి ఇది పనికొస్తుంది. మగవారిలో వీర్యవృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇక అరటి పువ్వును కూరగా చేసి తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. అనంతరం అందులో పోపు గింజలను వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ముక్కలుగా కట్ చేసిన అరటి పువ్వును వేయాలి. దీంతోపాటు ఉప్పు, కొద్దిగా ఇంగువ, కరివేపాకులు, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు వేసుకోవాలి. అనంతరం కొంత నీరు పోసి పాత్రపై మూత పెట్టేయాలి. కొంతసేపటి తర్వాత సన్నగా తురిమిన కొబ్బరి పొడిని వేయాలి. దీంతో అరటి పువ్వు కూడా రెడీ అవుతుంది. అరటి పువ్వు కూరను తరచూ తింటుండడం వల్ల స్త్రీలకు ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. చాలా పోషకాలు లభించడం వల్ల అటు తల్లికి ఇటు శిశువు కూడా మంచి చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు అరటి పువ్వు కూరను తరచూ తింటుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. షుగరు అదుపులోకి వస్తుంది. రక్తహీనత ఉన్నవారు అరటి పువ్వు కూరను తరచూ తినాలి. దీంతో రక్తం బాగా పడుతుంది, రక్తం వృద్ధి చెందుతుంది. మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బందులు పడేవారు అరటి పువ్వు కూరను తినడం మంచిది. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పువ్వు కూర వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటివి దూరం అవుతాయి. తిన్నాహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవారు అరటి పువ్వు కూరను తినాలి. దీంతో అల్సర్లు తగ్గుతాయి. హై బీపీ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు కూడా రావు. స్త్రీలలో గర్భాశయ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MSR TV. Like and subscribe Eagle Health and Beauty.